అక్టోబర్ 22 నుండి మనకు కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. ఇదేంటంటే గనక మనకు పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది కదండీ! ఈ మాసంలో అంటే ముఖ్యంగా కార్తీక మాసం వచ్చే లోపండి మీరేంటంటే గనక ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఆ పరమశివుడే కోట్ల వర్షాన్ని కురిపిస్తాడనమాట. ఎంతో శక్తివంతమైన కార్తీక మాసం మనకేంటంటే గనక అక్టోబర్ 22వ తేదీ నుండి ప్రారంభం కాబోతుంది. నవంబర్ 20వ తేదీన ఏంటంటే గనక కార్తీక మాసం అనేది ముగిస్తుందన్నమాట. అన్ని మాసాల కంటే కూడా ఏంటంటే గనక అతీత శక్తివంతమైన మాసం ఇది కార్తీక మాసం అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే పురాణాలలో కూడా అండి కార్తీక మాసంలో చేసే పూజలకు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే కార్తీక మాసంలో చేసే నది స్నానానికి కావచ్చు కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెప్పడం జరుగుతుందన్నమాట. అలానే కాకుండా అఖండ రాజయోగం కూడా మనకు పడుతుందన్నమాట. కాబట్టి కార్తీక మాసం వచ్చే లోపండి ఈ వీడియోని కనుక మీరు చూసి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీ అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరి తరం కాదనమాట. అలానే ఏంటంటే కనుక ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఈ వస్తువులు పరమశివుడికి ఎంతో ఇష్టమైన వస్తువులు. ఈ వస్తువులు పరమశివుడికి ప్రీతికరమైన వస్తువులు కాబట్టి కార్తీక మాసం ప్రారంభమయ్యే లోపండి ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే తెచ్చుకోండి. ఈ వస్తువుల వల్ల మీకు మంచి చేకూరటంతో పాటు అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. జన్మల దరిద్రాలు కూడా వదిలిపోతాయని చెప్పొచ్చు. అక్టోబర్ 22 నుండి మనకు కార్తీక మాసం అనేది ప్రారంభం అవుతుంది. ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా అండి స్త్రీలు తెల్లవారుజామునే ఏంటంటే గనక లేచి చల్లనీళ్ళతో స్నానం చేయాలి. ఇంట్లో ఏంటంటే గనక దీపారాధన చేసుకోవాలి. ఉదయం దీపారాధన చేయటం కుదరని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసం నెల రోజులు ఇంట్లో ఏంటంటే గనక దీపారాధన చేయటం అంటే కుదరదు కదా కొంతమందికి. అలాంటి వాళ్ళు ప్రతి కార్తీక సోమవారం నాడు ఏంటంటే గనక ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. విశేషంగా కార్తీక మాసంలో ఖచ్చితంగా ఏంటంటే గనక నది స్నానాలు చేయాలి. ప్రతిరోజు నది స్నానాలు చేయటం అంటే కుదరకపోవచ్చు కదా, ఒకవేళ కుదిరితే మాత్రం చెయ్యండి, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అయితే ప్రతిరోజు నది స్నానాలు చేయటం కుదరని వారు ఏంటంటే గనక నీళ్ళల్లో గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయండి. అలా చేస్తే కూడా ఏంటంటే గనక అంటే నూతిలో అలానే కాకుండా నదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసం వచ్చే లోపండి మీ ఇంటికి ఏంటంటే ముఖ్యంగా గంగాజలాన్ని తెచ్చుకొని భద్రపరచుకోండి. గంగాజలం ఏంటంటే గనక ఖచ్చితంగా మన ఇంట్లో ఉండేలాగా చూసుకోండి. అలాగే ఈ కార్తీక మాసంలో పుణ్యనదులు అంటే దగ్గర దీపాలను వెలిగించాలి. అలా ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా పుణ్యనదుల దగ్గర దీపారాధన చేయటం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది. కార్తీక మాసంలో తప్పనిసరిగా ఏంటంటే గనక తులసమ్మను పూజించాలి. నెల రోజుల్లో ఏంటంటే గనక తులసమ్మను పూజిస్తే అఖండ ధనప్రాప్తి కలుగుతుందన్నమాట. కాబట్టి తులసి మొక్కని కూడా పూజించండి. ఇక అలానే కాకుండా ఆడవారు తప్పనిసరిగా తులసి దగ్గర ఏంటంటే కనుక దీపం వెలిగించటం, తులసి మాతకు ప్రదక్షిణలు చేయటం, అలాగే కార్తీక మాసం నెల రోజులు శివాలయానికి ఎక్కువగా వెళ్ళండి. ఎందుకంటే ఈ నెల రోజుల పాటు ఆ పరమశివుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళటం, దీపాన్ని వెలిగించటం, పరమశివుడిని దర్శించుకోవటం, శివయ్య ఆశీర్వాదాన్ని పొందటం ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉండాలన్నమాట. కార్తీక మాసంలో ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజించండి. లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి బిల్వ పత్రాలను సమర్పించండి. కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో పరమశివుణ్ణి పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఆ పరమశివుడు త్వరగా ప్రసన్నమవుతాడు. కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడు. మన కొంగు బంగారం చేస్తాడు. సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతూ ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే బిల్వ పత్రాలను ఖచ్చితంగా ఏంటంటే గనక ఆ పరమశివుడికి సమర్పించాలి. ఇంట్లో అయితేనేమో 21 కానీ 11 బిల్వ పత్రాలను కానీ సమర్పించవచ్చు. ఇంట్లో కుదరకపోతే ఏంటంటే శివాలయానికి వెళితే 101 కానీ 51 కానీ 21 కానీ 19 కానీ ఇలా ఏంటంటే వరుస సంఖ్యల్లో మనకు చెప్పటం జరుగుతుందండి. ఆ విధంగా ఏంటంటే కనుక బిల్వ పత్రాలను సమర్పిస్తే చాలా మంచిదనమాట. బిల్వ పత్రాలను సమర్పించిన తర్వాత మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక బిల్వ పత్రాలతో శివుడిని పూజిస్తే శివానుగ్రహం కూడా మనకు కలుగుతుంది. కార్తీక మాసం వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుందన్నమాట. కాబట్టి కార్తీక సోమవారం నాడు ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. అలానే కాకుండా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుణ్ణి అంటే దర్శించుకొని భోజనం చేయొచ్చు. కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే ఆ పరమశివుడు త్వరగా అనుగ్రహించి కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుస్తాడు. ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చెయ్యండి.
సాధారణంగా శివలింగానికి అభిషేకం చేస్తేనే ఎంతో పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా కార్తీక సోమవారం అంటే అభిషేకం చేసుకుంటే మాత్రం ఇంకా మీకు కొన్ని వేల రెట్ల పుణ్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కార్తీక మాసం నెల రోజులు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదండి. కార్తీక మాసం పూజలు చేస్తే వారికి ఏంటంటే గనక ఈ ఆహార పదార్థాలు తింటే వాళ్లకు అంటే పూజ చేసిన ఫలితం అయితే దక్కదు. కార్తీక మాసం ఎంత పవిత్రమైన మాసం అండి. శివభక్తులకు ఎంతో కోలాహలమైన మాసం అని చెప్పొచ్చు. అంటే నార్మల్గా కూడా చాలా మంది కార్తీక మాసాన్ని అంటే ఇష్టపడుతూ ఉంటారు. కార్తీక మాసంలో ఎంత లేనివారైనా సరేనండి ఆ పరమశివుడిని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే శివయ్య పిలిస్తే పలికే దేవుడు. ఓం నమ శివాయ అనుకున్నా సరే ఆ పరమశివుడు ఏంటంటే గనక పులకించిపోతాడు, భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తాడని మనకు పురాణాలలోనే చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఇలాంటి ఆహార పదార్థాలు తిని దీపం పెట్టినా, ఇలాంటి ఆహార పదార్థాలు తిని పూజ చేసుకున్నా పూజకి ఎలాంటి ఫలితం అయితే రాదు. మీ పూజ శూన్యమైపోతుంది. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలకు మీరు దూరంగా ఉండండి. ముఖ్యంగా కార్తీక మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లో నుండి ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, దుంపకూరలు, వంకాయ, మునక్కాయ, గుమ్మడికాయ, ఆనపకాయ, పుచ్చకాయ, వెలగపండు, ఉలువలు ఇలాంటి ఆహార పదార్థాలు తినకూడదు. అలాగే కార్తీక మాసంలో వచ్చే అష్టమి తిథి నాడండి గుర్తుపెట్టుకోండి కొబ్బరికాయను తినకూడదు. అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ఉసిరికాయను తినకూడదు. కార్తీక మాసంలో మొత్తం 4 కార్తీక సోమవారాలు వస్తున్నాయి. ఈసారి మనకు అక్టోబర్ 27వ తారీఖు ఏంటంటే కనుక మొదటి కార్తీక సోమవారం, నవంబర్ 3వ తేదీ 2వ కార్తీక అంటే సోమవారం, 10వ తేదీ ఏంటంటే గనక 3వ కార్తీక సోమవారం అనమాట అండి. అలాగే నవంబర్ 17వ తేదీ 4వ కార్తీక సోమవారం అనమాట. ప్రతి ఒక్కరూ ఇంట్లో శివుణ్ణి పూజించి శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి అలాగే తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి. అలాగే ఈ కార్తీక సోమవారాల్లో ఖచ్చితంగా ఉసిరి దీపాలు వెలిగించాలి. ఇక ఈ కార్తీక మాసం వచ్చే పండుగలండి చాలా విశేషమైన పండుగలని చెప్పొచ్చు. అక్టోబర్ 23వ తేదీ గురువారం నాడు భంగిని హస్తభోజనం జరుపుకోవాలి. భంగిని హస్తభోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలు ఉంటారు కదండి, అన్నదమ్ములకు ఏంటంటే గనక ఇంటికి పిలిచి వారికి ఏంటంటే గనక ఇష్టమైన ఆహారాన్ని వండి వాళ్ళ చేతులతో ఏంటంటే వాళ్ళ సోదరులకు వడ్డిస్తారనమాట. తద్వారా వాళ్ళ సోదరుల ఆయుష్ పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఇక అక్టోబర్ 25 శనివారం నాడు నాగుల చవితి వచ్చిందనమాట. ఈ నాగుల చవితి నాగ పుట్టలో పాలు పోసి 5 ప్రదక్షిణలు చేయటం, అలానే కాకుండా జంట నాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి నమస్కారం చేసుకోవటం, అలానే కాకుండా ఈ విధంగా చేయటం వల్ల భయంకరమైన సర్పదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అక్టోబర్ 1వ తేదీ శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి ఏర్పడుతుంది. శనివారం ఇలా ఏంటంటే గనక ఏకాదశి కలిసి రావటం చాలా విశేషమని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఏకాదశి రోజునే ఏంటంటే గనకనండి శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేలుకొంటాడు. కాబట్టి ఏకాదశి చాలా పవిత్రమైన ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ ఏకాదశి తిథి రోజున ఏంటంటే గనక ఉపవాసం ఉంటే 1000 యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇక నవంబర్ 2వ తేదీ ఆదివారం నాడు ఏంటంటే గనక క్షీరాబ్ది ద్వాదశి అనమాట. ఇదేంటంటే మనకు ఆదివారం వస్తుందన్నమాట అండి. కాబట్టి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు. కాబట్టి నవంబర్ 2వ తేదీ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహం అంటే చేస్తారు. తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తారు. ఉసిరి మొక్కను ఏంటంటే గనక శ్రీ మహావిష్ణువుగా భావిస్తారు. తులసి కోటలో అంటే ఉసిరి మొక్కను తెచ్చిపెట్టి వివాహం చేస్తారు. కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో ఏంటంటే గనక దీపాలు వెలిగించాలి. తులసమ్మను విశేషంగా పూజించాలి. ఇక నవంబర్ 5వ తేదీ బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది. ఇక కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుందన్నమాట. ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏంటంటే కనుక కేదర నోములు నోచుకుంటారు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఏంటంటే కనుక పుణ్యనదులు స్నానం చేసి శివుడికి ప్రత్యేకంగా పూజలు చేయాలన్నమాట. అలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 365 ఒత్తులు వెలిగిస్తారనమాట. అదే అండి 365 ఒత్తుల దీపాన్ని వెలిగించి శివుడిని పూజిస్తారు. అలాగే కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి. విశేషంగా కార్తీక పౌర్ణమి నాడు రాత్రి పున్నమి వెలుగులో కార్తీక దీపాలు అంటే వెలిగించి నదుల్లో వదులుతారు. ఇక నవంబర్ 20వ తేదీన ఏంటంటే గనక అమావాస్యతో కార్తీక మాసం అనేది ముగిస్తుందన్నమాట. కార్తీక మాసం చివరి రోజును పోలీస్ వర్గంగా పరిగణిస్తారు. కార్తీక మాసంలో దీపారాధన చేసి వారు నది స్నానాలు ఆచరించిన వారు ఆ పుణ్య ఫలితాన్ని పూర్తిగా దక్కించుకుంటారు. కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ 20వ తేదీ పోలీస్ వర్గం నాడు మహిళలు తెల్లవారుజామున నిద్ర లేచి అరటి డొప్పల్లో 30 ఒత్తులతో దీపం వెలిగించి నదుల్లో వదలాలి. ఇలా చేయటం ద్వారా కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్యం
పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసిన వారికి విశేషంగా పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్కరు కూడండి ఏంటంటే ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి. అలా వెలిగిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి, కోటి జన్మల అదృష్టం మీకు లభిస్తుంది. ఇక ఈ కార్తీక మాసంలో ఏంటంటే కనుక చేసే దాన ధర్మాలకు తప్పనిసరిగా మనకేంటంటే పుణ్యం కూడా లభిస్తుందన్నమాట. కాబట్టి కార్తీక మాసంలో ఏంటంటే కనుక ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు ఏంటంటే కనుక పేదలకు ఆహారాన్ని కానీ లేదంటే వస్త్రదానాన్ని కానీ చేయటం చాలా మంచిది. అలా చేయటం ద్వారా శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది, మీకంతా కూడా మంచి చేకూరుతుంది. ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఏంటంటే కనుక రండి దీపదానం చేయాలి. ఇక ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఏంటంటే దీపదానం చేయాలి. నారికేళ్ల దీపాన్ని పెట్టుకోవాలి. కొబ్బరి చీపలో ఏంటంటే కనుక నారికేళ్ల దీపం అంటారండి. ఆ నారికేళ్ల దీపం పెడితే కూడా మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి నారికేళ్ల దీపం పెట్టడం, అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు చిన్న చిన్న దాన ధర్మాలు చేసుకుంటే శివానుగ్రహం కలిగి మీరు కోరుకుంది మీ సొంతం అవుతుంది. కాబట్టి కార్తీక మాసంలో తప్పనిసరిగా చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, కార్తీక మాసం వచ్చే లోపండి అంటే అక్టోబర్ 22వ తేదీన మనకు కార్తీక మాసం ప్రారంభమవుతుంది కదా. ఆ ప్రారంభమయ్యే లోపండి కొన్ని వస్తువులను మన ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి. మనకేంటంటే గనక పరమశివుడి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదండి. ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైన వస్తువులండి. ముందుగా మనం చెప్పాం కదా గంగాజలం అండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గనక చెప్పాలంటే డమరుకం అండి. డమరుకం ఏంటంటే గనక ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది, అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. దక్షిణామృత శంఖాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే గనక పూజ చేసిన తర్వాత ఆ శంఖాన్ని ఏంటంటే మనము ఇలా శబ్దం చేయటం ద్వారా మనకేంటంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఏంటంటే కనుక ఇలా డమరుకం కానీ, త్రిశూలం కానీ, శివలింగం కానీ, అలానే విభూది, గంగాజలం ఇవి చాలా పవిత్రమైన వస్తువులండి. ఈ వస్తువులు ఏంటంటే కనుక మన ఇంట్లో ఉంటే మనకు ఇలా ఏంటంటే దరిద్రం పోతుంది, మంచి జరుగుతుంది, పరమశివుడి అనుగ్రహం కలిగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే జన్మ జన్మల దరిద్రం అనేది వదిలిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ వస్తువుల ద్వారా ఏంటంటే మనకండి మంచి జరుగుతుంది. అదృష్టాన్ని మన చేతులతో మనమే తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి ఈ వస్తువులు అయితే తప్పనిసరిగండి మీ ఇంటికి తెచ్చుకోండి. అన్నేం తెచ్చుకోకండి, ఒక డమరుకం కానీ, ఒక త్రిశూలం కానీ, లేదంటే ఒక రుద్రాక్షమాల కానీ, లేకపోతే ఏంటంటే కనుక ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైన శంఖాన్ని కానీ తెచ్చుకోండి, లేదంటే నంది విగ్రహాన్ని అయినా సరే ఇంటికి తెచ్చుకోండి. అలాగే కాకుండా ఏంటంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన విభూదినైనా సరే ఇంటికి తెచ్చుకోండి. ఇలా ఈ వస్తువులు అనమాట. ఈ వస్తువుల్లో కనీసం 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలండి. ఇక మీ సుడి తిరిగిపోతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. వస్తువుల వల్ల కూడా ఏంటంటే కనుక దురదృష్టాన్ని తొలగించుకోవచ్చు, అదృష్టాన్ని తెచ్చుకోవచ్చు. అన్ని మాసాల కంటే కూడా పవిత్రమైన మాసం అండి, పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో పరమశివుడికైన అంటే ఇష్టమైన వస్తువులు త్రిశూలం, డమరుకం, అలానే కాకుండా శంఖం అంటే దక్షిణామృత శంఖము, అలాగే వచ్చేసి ఏంటంటే కనుక విభూది, అలాగే రుద్రాక్ష మాల అండి. ఇలాంటివి ఏంటంటే కనుక ఆ పరమశివుడికి చాలా ఇష్టం. కాబట్టి వీటన్నిటిని కూడా మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజించుకోండి. అన్నీ తెచ్చుకోకపోయినా కనీసం ఒక 2 తెచ్చుకున్నా మీకు మంచి జరుగుతుందండి. మీ సుడి తిరుగుతుంది, మీ జీవితం మారిపోతుంది. అంటే మనం ఎప్పుడు కూడా దురదృష్టవంతులం అనుకుంటాం కదా, అలాంటి దురదృష్టాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఈ వస్తువులు మనకు ఉపయోగపడతాయని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది. కాబట్టి దురదృష్టం తొలగించుకొని అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోవడానికి మనకు చక్కగా యోగించే వస్తువులను చెప్పొచ్చు. చాలా పవిత్రమైన వస్తువులండి. ఈ వస్తువులను అయితే అసలు మిస్ చేసుకోకండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రతి సోమవారం కూడా అండి మనం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, పరమశివుడిని పూజించే ముందండి మనం ఏంటంటే కుంకుమని సమర్పించకూడదండి. పసుపుతో బొట్టు పెట్టొచ్చు, విభూతితో బొట్టు పెట్టాలి. కుంకుమ ఏంటంటే కనుక హీట్ చేస్తుంది. కాబట్టి కుంకుమని మనము పరమశివుడికి సమర్పించడం వల్ల పరమశివుడు ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటాడు కదా, ఆ ఏంటంటే కనుక ఆ ధ్యానాన్ని మనం ఏంటంటే భంగం చేసినట్టు అనమాట. కాబట్టి మనం ఏంటంటే పరమశివుడికి కుంకుమని సమర్పించకపోవటమే మంచిది. ఇక ఈ యొక్క అంటే కార్తీక మాసంలో తప్పనిసరిగా పంచామృతాలతో మీరు ఏంటంటే కనుక అభిషేకం చేసుకోండి. జలంతో కావచ్చు, చక్కెర నీటితో కావచ్చు, పళ్ళ రసాలతో కావచ్చు, అత్తరు కలిపిన నీటితో కావచ్చు, పరమశివుడిని పూజిస్తే మీ అదృష్టాన్ని మీ చేతులతోనే మార్చుకుంటారు. మీరేంటంటే కోటి జన్మల పుణ్యాన్ని తెచ్చుకుంటారు.